తెలంగాణ బీజేపీలో లొల్లి మొదలైంది. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా రచ్చన అయితే నడుస్తుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అనే సామెత ఉంది, మన అందరికీ తెలిసిందే. అయితే బండి సంజయ్ గారు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఉద్దేశిస్తూ గత ఎంపీ ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు తక్కువ ఓట్లు రావడం జరిగింది, దీనికి కొంతమంది తక్కువ ఓట్లు రావడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి మాట్లాడంగానే ఒక్కసారిగా రచ్చన అయితే మొదలైపోయింది. ఎందుకంటే హుజురాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్ అడ్డా అని మన అందరికీ తెలిసిందే. హుజురాబాద్ నియోజకవర్గం పేరు రాగానే వినిపించే పేరు మాత్రం ఈటల రాజేందర్. గత కొన్ని ఏళ్ళుగా అక్కడ విజయ పరంపరను కొనసాగిస్తుంటూ ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. మొన్న ఎన్నికలలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఎంపీగా మల్కాజ్గిరి నుంచి ఘన విజయం మరొక్కసారి సాధించడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా రచ్చ మొదలైంది. ఒకవైపు బండి సంజయ్ గారు ఏవైతే మాటలు మాట్లాడిండో ఈటల వర్గంలోని కొంతమంది లేదు ఈటల రాజేందర్ గారిని ఉద్దేశిస్తే మాట్లాడండి కొంతమంది మాట్లాడితే, కొంతమంది వేరే పార్టీలకు చెందిన వాళ్ళు కూడా దీంట్లో దూరిపోయి ఈటల రాజేందర్ గారిని బీజేపీ అవమానిస్తుంది, బండి సంజయ్ ఈటల రాజేందర్ని ఉద్దేశిస్తూ మాట్లాడండి చెప్పేసి పెద్ద చర్చన అయితే జరిగిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఈటల రాజేందర్ మొన్నటి వరకు బీజేపీలో అసలు అధ్యక్షుడు అవుతారని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో రాజీనామా చేసిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ప్రభావం ఉన్న నాయకుడు అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత అంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి బీజేపీలో జాయిన్ అయ్యాడు. బీజేపీలో జాయిన్ అయినప్పటి నుంచి తన పని తను చేసుకుంటూ పోతుండు. అయితే బీజేపీ అధ్యక్ష పదవి తనకు వస్తాయని చెప్పేసి తన అనుచరులు కానీ అదేవిధంగా అందరూ భావించినప్పటికీ తెర మీదకి రామచంద్రబాబు రావు గారు రావడం జరిగింది, మన అందరికీ తెలిసిన విషయమే. బండి సంజయ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అసలు చాలా మంది అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు ఈటల రాజేందర్ గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానులు. అయితే ఈటల రాజేందర్ గారు కూడా తన హుజురాబాద్ నియోజకవర్గంలోని తన ముఖ్యమైన అనుచరులతో అయితే మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాడు తన ఇంటి వద్ద. సో ఈ మీటింగ్లో ఈటల రాజేందర్ గారు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినా, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, రోసయ్యని చూసినా, కేసీఆర్ లాంటి వాళ్ళని చూసినా ఉడత బెదిరింపులకు భయపడేది లేదు, మనదంతా స్టేట్ లెవెల్ పాలిటిక్స్ స్టేట్లోనే తెలుసుకుంటా గల్లీలో కాదు అని చెప్పేసి ఘాటుగా స్పందించాడు. అదేవిధంగా ఒళ్ళంతా కత్తులు పెట్టుకొని పైకి నటిస్తూ జీవించడం నాకు తెలియదు, ఏదున్నా నేను స్ట్రైట్గానే ఎదుర్కొంటా బిడ్డ కొడకల్లారా అంటూ ఘాటుగా స్పందించడం జరిగింది. ఈటల రాజేందర్ అంటే సున్నితంగా ఉండే వ్యక్తి. ఆయన మాత్రం తన కార్యకర్తల ముందు తన గాంభీరత్వాన్ని తన బలమైన వాయిస్ని అయితే వినిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో, బీజేపీ బలంగా ముందుకు వెళ్తుంది అందరూ అనుకున్న తరుణంలో ఇలా ఇద్దరు బడా నాయకుల మధ్య చర్చ జరగడం అనేది, నిజంగా వివాదం జరగడం అనేది, రచ్చ జరగడం అనేది బీజేపీ కార్యకర్తలను బీజేపీ సానుభూతి పరులను అయితే ఆశ్చర్యపరుస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, బీజేపీ పార్టీ గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ధీటుగా 8 స్థానాల్లో విజయం సాధించింది. మరొక వైపు 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది, 3 ఎమ్మెల్సీలు కలిగి ఉన్నారు. బీజేపీ పార్టీ మెల్లమెల్లగా తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. వచ్చే ఎన్నికల్లో విజయ అవకాశాల దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఇద్దరు బడా నాయకుల మధ్య ఇలాంటి గొడవ అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి ఎంతో కొంత మైనసే అవుతుంది. ఎందుకంటే కార్యకర్తల్లో గందరగోళం ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్కి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంటుంది. అదేవిధంగా బండి సంజయ్ గారు గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిండు. బీజేపీ పార్టీని గల్లీకి తీసుకుపోయిండు. బీజేపీ పార్టీలో మోస్ట్ ఫేమస్ నాయకుని అయితే పేరు తెచ్చుకుంటూ, ఎందుకంటే బండి సంజయ్ని తీసివేయడం వల్లనే, అధ్యక్షునిగా మార్చడం వల్లనే బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పి ప్రజల్లోకి అయితే బలమైన వాయిస్ అయితే వెళ్ళిపోయింది. అలాంటి బలమైన నాయకత్వం బీజేపీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన బండి సంజయ్ గారికి ఒక మంచి పేరు అవుతుంది. అలాంటి బలమైన బండి సంజయ్ బీజేపీలో మాత్రం బలమైన నాయకుడు. అలాంటి బలమైన నాయకునికి ఇంకో సైడు అంతే బలమైన నాయకుడు, ఇద్దరు బీసీ నాయకులు
నాయకులు, ఒకే జిల్లాకు చెందిన నాయకుల మధ్య ఇలాంటి వివాదం రావడం అనేది కూడా రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ముఖ్యంగా ఒక చర్చనైతే బలంగా జరుగుతుంది. మరి నిజంగానే ఈటెల రాజేందర్ మరి బీజేపీ పార్టీని వీడిపోతారా, తను సొంతంగా పార్టీ పెడతారా? మరొక వైపు కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడు ఈటెల రాజేందర్ అని చెప్పేసి వార్తలు అయితే వినబడితే నిజంగానే మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాడా అంటే, గతంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన మాట్లాడిన మాటలు ఉద్దేశిస్తూ మనం మాట్లాడుకుంటే అసలు బీఆర్ఎస్లోకి అంత ఈజీగా వెళ్ళడేమో అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే బీజేపీలో కూడా కేంద్ర స్థాయిలో అమిత్ షా గారు, మోడీ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఈటెల రాజేందర్కి అయితే బలమైన మద్దతు ప్రకటించే నాయకులు. ఎందుకంటే అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ ఏదైనా సభ జరిగినప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఇచ్చే గౌరవం కానీ, ఆయనతో పలకరించే విధానం కానీ మనకు స్పష్టంగా కనబడుతుంది. అలాంటి ఈటెల రాజేందర్ గారికి ఢిల్లీ స్థాయిలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అదొక చిన్న చిన్న మాటలకి నాయకుల మధ్య జరిగినటువంటి మిస్అండర్స్టాండింగే కావచ్చు. ఈ చిన్న కారణంతో ఈటెల రాజేందర్ మరి నిజంగానే పార్టీ నుంచి వీడిపోతాడా? అధ్యక్ష పదవి రానప్పుడే సైలెంట్గా ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ గతంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటన చేసింది. మళ్ళా వచ్చే ఎన్నికలలో బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అంటే బలమైన నాయకుడు ఈటెల రాజేందరే కనబడతాడు. ఎందుకంటే అధ్యక్ష పదవి రాలేదు, ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా నిబద్ధతతో పార్టీ పరంగా పనిచేసుకుంటూ అందరినీ కలుపుకొనే పోతున్నాడు. మరొక వైపు బండి సంజయ్ కూడా చాలా బలమైన నాయకుడు. బీజేపీ పార్టీని గల్లీ గల్లీ తీసుకుపోయిండు, కేంద్ర మంత్రి దాకా ఎదిగిండు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన వ్యక్తి బండి సంజయ్ గారు. మరి ఇద్దరు బీసీ బలమైన నాయకుల మధ్య ఈ గొడవ రానున్న రోజులలో మరి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే అందులో మేమే ఉండాలి అనే విధంగా వీళ్ళ యొక్క గొడవకు కారణమా, లేదంటే ఇద్దరిని బీజేపీ పార్టీ అధిష్టానం మాట్లాడి సముదాయించి ఈ గొడవని ఇంతటితోటే ఫుల్ స్టాప్ చేస్తుందా, లేదంటే ఈ ఈటెల రాజేందర్ గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా, మళ్ళీ బండి సంజయ్ గారు ఈ విషయం ఏమైనా స్పందిస్తాడా అని చెప్పేసి ప్రజల్లో అయితే పెద్ద చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ నా అభిప్రాయం ప్రకారం అంత ఈజీగా ఈటెల రాజేందర్ గారు పార్టీ మారుతాడని నేను అనుకోను. ఒకవేళ పార్టీ మారితే మాత్రం ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తాడని నేనైతే భావిస్తున్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ ఈటెల రాజేందర్ గారు బీజేపీని అంత ఈజీగా వీడి వెళ్ళిపోవడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, తెలంగాణ వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు, మాట మీద నిలబడతాడు అనే పేరున్న నాయకుడు. ఒక పార్టీ మారినప్పుడే ఆయన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు అట్లున్నాయి. అదేవిధంగా ఆయన పార్టీ మారిన తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ మారుతాడనే ఆలోచన చేస్తాడని నేనైతే భావించను. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అలవోగా గెలిచిన అనుభవం, ఎంపీగా కూడా గెలిచిండు, అన్ని పదవులు అనుభవించిండు. కాబట్టి ఇంకో పార్టీలోకి వెళ్ళి తగ్గి ఉండే విధంగా ఆయన రాజకీయ అడుగు ఉంటుందని నేనైతే భావించట్లేదు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీల్లో కార్యకర్తల్లో కానీ, సానుభూతి పరులో కానీ ఒక చర్చ నడుస్తుంది, గందరగోళానికి గురి అవుతారు. కాబట్టి బీజేపీ పార్టీ జోక్యం చేసుకొని వీళ్ళిద్దరి మధ్య సఖ్యత, లేదంటే ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇస్తే మొత్తానికి ఈ సమస్య ముగిసిపోతుంది తప్ప ఇదో పెద్ద సమస్యగా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నేనైతే అంత పెద్ద సమస్యగా భావించట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ, ఈటెల రాజేందర్ కానీ, బండి సంజయ్ గారు వాళ్ళిద్దరూ ఇరువారకు ఉన్న విధానం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఈటెల రాజేందర్ గారి యొక్క అనుచరులు అయితే అసంతృప్తిలో ఉన్నారు. వాళ్ళని మరి బీజేపీ అధిష్టానం ఏ విధంగా సమర్థిస్తుంది, ఏ విధంగా వాళ్ళని బుజ్జగిస్తుంది అనేది చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.